లోకేష్ కనకరాజు రీసెంట్ సినిమా కూలీలో ఆమిర్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆమిర్ ఖాన్ హీరోగా ఈ తమిళ్ అగ్రదర్శకుడు లోకేష్ కనకరాజు కాంబోలో సినిమా రానుందని కొన్ని నెలల క్రితం వార్తలు వెలువడ్డాయి. ఒక సూపర్ హీరో సబ్జెక్ట్ పై పనిచేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఖైదీ 2 తర్వాత ఆమిర్ ఖాన్ లోకేష్ సినిమా ఉంటుందని కూడా వినిపించింది. అయితే కూలీలో ఆమిర్ ఖాన్ రోల్ నెగిటివిటీ వచ్చింది. అసలు ఆ పాత్ర ఆమిర్ ఖాన్ చేసి ఉండాల్సింది కాదని అటు క్రిటిక్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా అదే భావం వ్యక్తం చేశారు. కానీ విక్రమ్ లో రొలెక్స్ పాత్రలో సూర్యకు వచ్చిన ఇమేజ్ తనకు వస్తుందని భావించిన ఆమిర్ ఖాన్ కు చేదు అనుభవం ఎదురైంది. ఈ నేపథ్యంలో లోకేష్ కనకరాజు వర్క్ పట్ల ఆమిర్ ఖాన్ హ్యాపీగా లేడని కూడా ఆ మధ్య వార్తలు వెలువడ్డాయి. కానీ అలాంటిది ఏమీ లేదని క్లారిటీ ఇచ్చేశాడు ఆమిర్. అటు లోకేష్ కూడా ఖైదీ 2 చేయాలని ప్లాన్ చేశాడు. ఈ నేపథ్యంలో ఆమిర్ ఖాన్ లోకేష్ కనకరాజ్ ఈ సినిమా ఆగిపోయిందని ఫిక్స్ అయ్యారు. తాజాగా ఇంటర్వ్యూలో లోకేష్ కనకరాజ్ తో సినిమా గురించి ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ, అవును, ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఫైనల్ లైన్ లో ఉంది. నేను లోకేష్ కనకరాజ్ గత నెలలో ముంబైలో కలవాల్సి ఉంది. కథనాలపై వర్క్ జరుగుతుంది. సంవత్సరానికి ఒక సినిమా ఇవ్వాలనేది నా ఆసక్తి అండ్ భావోద్వేగం. నా వంతు కృషి చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.